హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కృష్ణ హాస్పిటల్స్, విజయవాడ. సో ఇప్పుడు నార్మల్గా డయాబెటిక్స్లో కానీ విత్ ఓల్డ్ పీపుల్లో కానీ షోల్డర్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఈ షోల్డర్ పెయిన్కి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఓల్డ్ ఏజ్లో ఉండేది ఫ్రోజన్ షోల్డర్ అనే కామన్ డయాగ్నోసిస్ ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ అంటే నెమ్మదిగా షోల్డర్ మూమెంట్ మనకి కింద నుంచి పై దాకా లిఫ్ట్ అయ్యే షోల్డర్ కాస్త నెమ్మదిగా టైట్ అయిపోయి మూమెంట్ రెస్ట్రిక్షన్ వస్తుందండి ఫ్రోజన్ షోల్డర్లో. సో ఫ్రోజన్ షోల్డర్ రావడానికి రీజన్స్ ఏంటి? సో ఇప్పటి వరకు అయితే ఫ్రోజన్ షోల్డర్ ఈ పలానా రీజన్ వల్ల వస్తుందని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ ఏ రీసెర్చ్లోనూ బయటికి రాలేదండి. కానీ మోస్ట్ కామన్గా డయాబెటిక్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ అసలు కంట్రోల్లో లేని పేషెంట్స్, అలాగే విత్ ఏజ్ కొంచెం మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వల్ల షోల్డర్ క్యాప్సూల్ లోపల చిన్న చిన్న ఎడ్హెషన్స్ అంటే లోపల చిన్న చిన్న ఫైబ్రస్ బ్యాండ్స్ లాంటి ఫామ్ అయ్యి షోల్డర్ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తుందండి. సో ఫ్రోజన్ షోల్డర్కి ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫిజియోథెరపీ. అబోవ్ 50 ఇయర్స్ లేకపోతే డయాబెటిక్స్ రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండి రోజు కామన్ షోల్డర్స్ ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 9030350325 నంబర్లను సంప్రదించండి. కృష్ణ హాస్పిటల్స్, ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన, ఫైర్ స్టేషన్ ఎదురుగా, గవర్నర్పేట, విజయవాడ.